ఇన్స్టలేషన్ ఎకనామిక్స్లో నెక్స్ట్ ఫర్దర్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఇప్పుడు కొన్ని టాపిక్సే ఉన్నాయి జస్ట్ ఈ బోర్డు మీద రాసినంత వరకే. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పవర్ స్టేషన్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అయితే పవర్ స్టేషన్కి ప్రతి పవర్ స్టేషన్కి ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనబడి ఒక కెపాసిటీ రేటింగ్ ఉంటుందన్నమాట. సో ఈ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనబడి ఈ టెర్మినాలజీ ఈ పదాన్నే మనం చాలా కామన్గా చాలా తరచుగా ఏదైనా కానీ ఒక గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి డాక్యుమెంటరీస్ కానీ న్యూస్ పేపర్స్లో కానీ నీకు ఒక ప్లాంట్ యొక్క రేటింగ్ నీకు మ్యాక్సిమం డిమాండ్ ఇవన్నీ ఇవ్వరు. ఆ ప్లాంట్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఆ పవర్ స్టేషన్లో ఉన్నటువంటి అన్ని జనరేటర్స్ యొక్క రేటింగ్స్ యొక్క సమ్. మనం కనెక్టెడ్ లోడ్ అని మన సైడ్ ఎట్లా అన్నామో జనరేటర్ సైడ్ కనెక్టెడ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అట్లా అనమాట. అంటే ఆ జనరేటింగ్ స్టేషన్లో ఉన్నటువంటి టోటల్ అన్ని జనరేటర్స్ అది నువ్వు వాడుతున్నా వాడకపోయినా కానీ ఆ ప్లాంట్ లోపల నీకు కనిపించేటువంటి జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో 10 ఉంటే 10 వాటన్నిటి యొక్క రేటింగ్స్ యొక్క సమ్మే ఒక ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటారన్నమాట. సో ఈ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో ఏముంటుందనంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్ ప్లస్ రిజర్వ్ కెపాసిటీ అంటారన్నమాట. అంటే ఆల్రెడీ ఒక మాట చెప్పాను, ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో నేను పవర్ స్టేషన్ కట్టాలంటే ఆ ఏరియాకి నేను పవర్ సప్లై చేయాలంటే దాని యొక్క లోడ్ కరువు తీసుకుంటానని చెప్పాను. ఆ లోడ్ కరువు నుంచి నాకు ఒక సమాచారం దొరుకుతుంది. ఏంటంటే ఆ పలానా ఏరియాలోని మ్యాక్సిమం డిమాండ్ ఎంత, అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న కన్జ్యూమర్స్ కానీ మ్యాక్సిమం ఎంత లోడ్ వేస్తున్నారు సిస్టమ్ పైన అనేది నాకు తెలిస్తే ఒకవేళ 10 మెగావాట్స్ నాకు వచ్చింది అనుకో నేను 10 మెగావాట్ జనరేటర్ తీసుకొచ్చి పెట్టుకుంటానని చెప్పాను. ఓకేనా? సో ఓకే, మ్యాక్సిమం డిమాండ్ అంటే మన ప్లాంట్ కెపాసిటీ అది అన్నారు కదా. మరి కొత్తగా రిజర్వ్ ఏందనంటే ఇప్పుడు ఎప్పుడో చేసిన లోడ్ సర్వే ప్రకారం నేను 10 మెగావాట్స్ ఉందని అన్నాను. ఒకవేళ రేపు 10 మెగావాట్స్ కంటే ఎక్కువగా లోడ్ వేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇట్లున్న వాళ్ళు ఇప్పుడు ఇట్లే ఉండరు కదా, రేపు కొత్త టీవీలు కొంటారు, కొత్త ఫ్రిడ్జ్లు కొంటారు. అట్లా డొమెస్టిక్ అయితే అట్లా, కమర్షియల్ అయితే వాళ్ళు కొత్తగా ఎక్విప్మెంట్ కొనడం కానీ, ఇండస్ట్రియల్ అయితే కొత్త మెషినరీ, అట్లా ఎప్పటికప్పుడు ఎనర్జీ కన్జంప్షన్ ఎవరు వాళ్ళ ప్యాటర్న్ అనేది డెవలప్మెంట్ అనేది పెరుగుతుంటుంది. కాబట్టి మనకి లోడ్ రిక్వైర్మెంట్ కూడా ఎప్పుడు సేమ్ ఉండదు, పెరుగుతుంటుంది. కాబట్టి ఒకవేళ మనం ఊహించినప్పుడు ఏమనుకుంటాము, మాకు పీక్ లోడ్ వస్తుంది 10 మెగావాట్స్ వస్తుంది, 10 మెగావాట్స్ చాలు, ఆ పీక్ లోడ్ కూడా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు వస్తుంది, నడుస్తుందిలే అని అనుకుంటాం. కానీ ఏం చేస్తాము, అట్లా అనుకున్న టైంలో ఒక్కొక్కసారి ఏమైపోతుంది, ఆ 6 గంటలు 7 గంటలకి లోడ్ అనేది 10 మెగావాట్స్ వస్తుంది అనుకుంటే అది 11 మెగావాట్స్కి షూట్ అయిపోతుంది కొన్నిసార్లు. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ లోడ్ సిస్టమ్ పైన పడ్డప్పుడు ఏమవుతుంది, అయినప్పుడు జనరేటర్లో ఓవర్లోడ్ అయిపోతుంది, ఫ్రీక్వెన్సీ డ్రాప్ అవుతుంది, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి. సో ఓవరాల్గా జనరేటింగ్ స్టేషన్ అనేది ఓవర్లోడ్ అవుతుంది, గ్రిడ్లో ప్రాబ్లం వస్తుంది, గ్రిడ్ ఆపరేషన్స్లో కూడా మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకనే మనకి రిజర్వ్ కావాలన్నమాట. సో రిజర్వ్ కెపాసిటీ అంటే ఏంటంటే అడిషనల్ జనరేషన్ కెపాసిటీ. అంటే ఈ మ్యాక్సిమం డిమాండ్ అనబడే యాక్చువల్ వర్కింగ్ జనరేటర్ అయితే ఉందో దీనికి అడిషనల్గా అదనంగా మనము ఉన్నటువంటి జనరేటర్స్ని రిజర్వ్ అని అంటారు అనమాట. టు మీట్ ద అన్ఫోర్సిన్ రైజ్ ఇన్ ద లోడ్. అంటే మనము ఊహించిన విధంగా లోడ్ కనుక పెరిగిపోతే అప్పుడు అటువంటి లోడ్ని సాటిస్ఫై చేయడానికి కోసము యూజ్ చేసేటువంటి జనరేటింగ్ కెపాసిటీనే రిజర్వ్ కెపాసిటీ అంటారనమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏముంటుందనంటే ఈ రిజర్వ్ కెపాసిటీలో కొన్ని రకాలు ఉంటాయి, వీటి మీద మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ దిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఏంటా రకాలనంటే కోల్డ్ రిజర్వ్ అని ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ రిజర్వ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. కోల్డ్ రిజర్వ్ అంటే ఏంటంటే కోల్డ్ అంటే ఏంటి, చల్లగా ఉన్నటువంటి రిజర్వ్ కెపాసిటీ. రిజర్వ్ కెపాసిటీ అంటే ఒక జనరేటరే, చల్లగా ఉన్న జనరేటర్ ఎప్పుడు చల్లగా ఉంటుంది, దాన్ని వాడకపోతే ఆటోమేటిక్గా చల్లగానే ఉంటుంది. దాన్ని వాడడం స్టార్ట్ చేసినామంటే ఆటోమేటిక్గా ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం వాడితే హీట్ ఎక్కుతుంది కదా. ఇది కూడా అంతే అనమాట. అంటే ఇంకా వాడకంలో లేనటువంటి రిజర్వ్ కెపాసిటీనే కోల్డ్ రిజర్వ్ అని అంటారు అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే ద రిజర్వ్ కెపాసిటీ అవైలబుల్ బట్ నాట్ స్టార్టెడ్. ఇంకా ఆ మిషన్ని స్టార్ట్ చేయలేదు, ఆ జనరేటర్ని ఇంకా స్టార్ట్ చేయలేదు, దాన్ని కోల్డ్ రిజర్వ్ అంటారు అనమాట. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంది ఖచ్చితంగా. ఈ పాయింట్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్నా 100% రావాలి మనకి ఎప్పుడైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ హాట్ రిజర్వ్ అంటారు. హాట్ రిజర్వ్కి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మెషిన్ని రన్ చేయడం స్టార్ట్ చేసిన అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఓకే, సో ద రిజర్వ్ కెపాసిటీ which is started and is hot but not connected to bus bars. అంటే ఏంటంటే ఈ హాట్ రిజర్వ్ అని ఏంటంటారంటే ఆ మెషిన్ని స్టార్ట్ చేసిన, ఆ జనరేటర్ని స్టార్ట్ చేసిన, కానీ
ఇంకా నేను బస్ బార్కి కనెక్ట్ చేయలేదు, దాన్ని ఇంకా బస్కి కనెక్ట్ చేయలేదు, మెయిన్ సప్లై సిస్టమ్కి కనెక్ట్ చేయలేదు, జస్ట్ స్టార్ట్ చేసి పెట్టిన అంతే. సో దాన్ని ఏమంటారంటే హాట్ రిజర్వ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పిన్నింగ్ రిజర్వ్. ఈ స్పిన్నింగ్ రిజర్వ్ అంటే ఏంటంటే రిజర్వ్ కెపాసిటీ విచ్ ఈస్ కనెక్టెడ్ టు బస్ బార్స్ అండ్ రెడీ టు టేక్ లోడ్. అంటే మనం చూడండి, ఫస్ట్ ఒక రిజర్వ్ కోల్డ్ రిజర్వ్ లాగా ఉంటుంది, అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ హాట్ రిజర్వ్, మెషిన్ స్టార్ట్ అయింది కానీ ఇంకా బస్ బార్కి కనెక్ట్ చేయలేదు. స్పిన్నింగ్ రిజర్వ్ ఇప్పుడు ఏంది, ఈ మెషిన్ని బస్ బార్కి కనెక్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ కనెక్టెడ్ టు బస్ బార్ అండ్ రెడీ టు టేక్ లోడ్. అంటే అది ఇంకా లోడ్ తీసుకోవడం స్టార్ట్ చేయలేదు, ఇంకా జస్ట్ ఇప్పుడే దాన్ని మనం బస్ బార్ కనెక్ట్ చేసినాము. ఆ బస్ బార్ మీ నుంచి అది మళ్ళీ పవర్ సప్లై చేయడానికి రెడీగా ఉంది, లోడ్ తీసుకోవడానికి రెడీగా ఉంది, ఇంకా తీసుకోలేదు అనమాట. ఆ జస్ట్ ఆ మూమెంట్లో ఉన్నటువంటి రిజర్వ్నే స్పిన్నింగ్ రిజర్వ్ అంటారు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ రిజర్వ్. ఆపరేటింగ్ రిజర్వ్ అంటే స్పిన్నింగ్ రిజర్వ్ తర్వాత అది ఆపరేటింగ్ రిజర్వ్ లాగా మారిపోతుంది. ఆపరేటింగ్ రిజర్వ్ అంటే ద రిజర్వ్ కెపాసిటీ విచ్ ఇస్ కనెక్టెడ్ టు బస్ బార్ అండ్ ఇట్ ఈస్ సప్లైయింగ్ ద లోడ్, అంటే అది లోడ్ని కూడా సప్లై చేస్తుంది. స్పిన్నింగ్ రిజర్వ్ అంటే ఏంది, బస్ బార్కి కనెక్ట్ అయింది కానీ ఇంకా అది లోడ్కి సప్లై ఇవ్వడం స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పుడే సప్లై చేయబడి కొంచెం టైం పడుతుంది. అదే ఆపరేటింగ్ రిజర్వ్ అంటే అది సప్లై కనెక్ట్ చేయబడి చాలాసేపు అయింది, అంటే అది మన బస్ బార్కి కనెక్ట్ చేయబడి చాలా సమయం అయిపోయింది అండ్ ఆల్రెడీ అది లోడ్ని తీసుకోవడం కూడా మొదలు పెట్టేసింది అనమాట. ఓకే, ద కెపాసిటీ కనెక్టెడ్ టు బస్ బార్ అండ్ ఆల్రెడీ సప్లయింగ్ లోడ్. సో దీనిని ఏమంటారంటే ఆపరేటింగ్ రిజర్వ్ అని చెప్పి పిలుస్తారనమాట. ఓకేనా, ఆపరేటింగ్ రిజర్వ్ అంటే ఇది. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ ఉంటుంది చూడండి, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అని కూడా ఒక డెఫినేషన్ ఉందన్నమాట. ఈ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మన టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో మ్యాక్సిమం డిమాండ్ ఎంత అన్నది ఆపరేటింగ్ రిజర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే నా దగ్గర ఒక పవర్ స్టేషన్ ఉంది, ఆ పవర్ స్టేషన్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1000 మెగావాట్స్. ఎంత, 1000 మెగావాట్. ఈ 1000 మెగావాట్ అంటే యాక్చువల్గా ఆ ఏరియాలో నేను లోడ్ కర్వ్ వేసినప్పుడు నాకు మ్యాక్సిమం డిమాండ్ ఎంత వచ్చిందంటే 900 మెగావాట్స్ అని వచ్చింది. సో నా మెయిన్ జనరేటర్ వచ్చేసి నేను 900 మెగావాట్స్ అంతా తెచ్చి పెట్టుకున్నాను. కానీ ఒకవేళ మరి అనుకోకుండా ఒకవేళ లోడ్ పెరిగితే ఎట్లా అని చెప్పేసి ఇది నా మ్యాక్సిమం డిమాండ్, నేను కొంత రిజర్వ్ తెచ్చిపెట్టుకుంటాను. ఎంత అంటే 100 మెగావాట్స్ రిజర్వ్ తెచ్చిపెట్టుకుంటాను. సో 100 మెగావాట్స్ అనేది నా రిజర్వ్. సో టోటల్ కలిపి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అయిపోయింది, రిజర్వ్ ప్లస్ మ్యాక్సిమం డిమాండ్ 1000 మెగావాట్స్ అయిపోయింది. ఓకేనా, 1000 మెగావాట్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో మ్యాక్సిమం డిమాండ్ ఎంత అనేది యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనమాట. అంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంది, మ్యాక్సిమం డిమాండ్ బై ఈ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని చెప్పినా కదా. సో మ్యాక్సిమం డిమాండ్ ఎంత, 900 కదా, 900 మెగావాట్స్. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, 1000 కొట్టేస్తే 0.9 కదా. 0.9 అంటే ఇంటూ 100 చేస్తే ఎంత అంటే 90%. అంటే మన టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 90% మన మ్యాక్సిమం డిమాండ్, అంటే మన యాక్చువల్ ఒరిజినల్ మ్యాక్సిమం డిమాండ్ అనేది మనకి ఇందులో తెలుస్తుంది అనమాట. అదే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ యొక్క మీనింగ్ అనమాట. అర్థమైందా, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అక్కడ రిజర్వ్ లేదనుకుందాం, రిజర్వ్ అనేది లేదంటే ఇఫ్ రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు 0, రిజర్వ్ అనేది 0 అయిపోతే మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏమవుతుంది బాస్, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, మ్యాక్సిమం డిమాండ్ ప్లస్ రిజర్వ్. ఇప్పుడు రిజర్వ్ 0 అయిపోతే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్. సో మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది మన మ్యాక్సిమం డిమాండ్కి ఈక్వల్ అయిపోతుంది ఎప్పుడు మనం రిజర్వ్ అనేది పెట్టుకోకపోతే. అంతే కదా దాని మీనింగ్. ఒకవేళ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది మ్యాక్సిమం డిమాండ్కి ఈక్వల్ అయిపోతే మరి యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఏమైపోతుంది, ఇన్స్టాల్డ్ కెపాసిటీ మ్యాక్సిమం డిమాండ్ రెండు ఈక్వల్ కదా, అప్పుడు ఏమైపోతుంది, దెన్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ఏమైపోతుంది, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1. అప్పుడే రాసుకోకండి, ఇదంతా కూడా అప్పుడే రాసుకోవద్దు, తర్వాత ఈ ఆర్డర్లోనే రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా ఈ ఆర్డర్లోనే రాసుకోవాలి. బట్ ఏంటంటే నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోతూనే ఉంటాను ప్రజెంట్గా. ఓకే, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఇది. ఒకవేళ మీరు రాసేస్తే కనుక నో ప్రాబ్లం, మీరు ఏం చెడిపోయొద్దు, ఏం టెన్షన్ పడద్దు, రాసేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఈ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ గురించి చెప్పిన తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ రాయాల్సి వస్తుంది అనమాట, అందుకనే నేను అలా చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దాం అంటే ఈ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అని బట్టి ఒక ఫ్యాక్టర్ గురించి చూద్దాం. ఇది ఒక ఫ్యాక్టర్. సో ఈ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఏది ఉందో ఇది ఆల్మోస్ట్ లైక్ మన లోడ్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఆ లోడ్ ఫ్యాక్టర్కి సమానం అనమాట. లోడ్ ఫ్యాక్టర్ ఎట్లా ఉందో మనకి ఈ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ కూడా అట్లాంటిది అనమాట. అంటే రెండు ఈక్వల్ కావు, రెండు వేరే, కానీ లోడ్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుండేనో మనకి ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అట్లా అనమాట. సో ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే యావరేజ్ లోడ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. యావరేజ్ లోడ్ బై
ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అదే మనకి లోడ్ ఫ్యాక్టర్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాం గుర్తుందా? లోడ్ ఫ్యాక్టర్ అంటే సేమ్ యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ తీసుకునేటోళ్ళం. అంటే మనకు ఉన్నటువంటి మ్యాక్సిమం డిమాండ్లో యావరేజ్ లోడ్ ఎంత పర్సెంటేజ్ అని చెప్పేది లోడ్ ఫ్యాక్టర్. అదే ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని తీసుకుంటుంది. లోడ్ ఫ్యాక్టర్ అంటే కేవలం ఎండి మ్యాక్సిమం డిమాండ్నే తీసుకుంటుంది. అంటే ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే ఈ విధంగా కూడా చెప్పొచ్చు కదా. ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ లోడ్ ఫ్యాక్టర్ అలాంగ్ విత్ రిజర్వ్ కెపాసిటీ. ఒకవేళ ఒక లోడ్ ఫ్యాక్టర్లో రిజర్వ్ కెపాసిటీ యొక్క ఉనికిని కనుక మనం పరిగణించుకుంటే కనుక దాన్నే ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అవుతుంది. అసలు రిజర్వ్ అనేది జీరో పెట్టేసినాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటిది? ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ నా లోడ్ ఫ్యాక్టర్ నా రెండు ఒకటి, అలా కూడా చెప్పొచ్చు కదా. ఎందుకంటే చూడండి, ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఏంది? ఎండి ప్లస్ రిజర్వ్. ఇఫ్ రిజర్వ్ ఇస్ జీరో, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎండి. యావరేజ్ లోడ్ బై ఎండి అంటే ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ లోడ్ ఫ్యాక్టర్కి ఈక్వల్ అవుతుందా కాదా? అయిపోతుంది, అంతే అనమాట. సో ఈ యావరేజ్ లోడ్ ఏమని డిఫైన్ చేస్తాము? ఎనర్జీ జనరేటెడ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ టీ అవర్స్ డివైడెడ్ బై టీ అవర్స్. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ టీ అవర్స్ ఇక్కడ డినామినేటర్లో. సో ఇట్లా మనం ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ని డిజైన్ చేయొచ్చు అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం రాసిస్తున్నాను, ఇఫ్ రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో, రిజర్వ్ అనేది జీరో అయిపోతే అప్పుడు ఏమైపోతుంది? ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్ అయిపోతుంది. అండ్ దిస్ లీడ్స్ టు ఏంటిది? ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్. ఓకే, ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఫ్యాక్టర్ అనబడే టర్మినాలజీ ఒక కండిషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, లోడ్ ఫ్యాక్టర్ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఫ్యాక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్ అనమాట. రిజర్వ్ జీరో ఉన్నప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అన్న లోడ్ ఫ్యాక్టర్ అన్న రెండు ఒకటే అయిపోతుంది. కానీ ఇఫ్ రిజర్వ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, ఏమంటున్నాను? ఇఫ్ రిజర్వ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. రిజర్వ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఏందన్నట్టు? రిజర్వ్ ఉంది అన్నట్టు, అంతే కదా. రిజర్వ్ ఉంది అన్నట్టు. ఒకవేళ రిజర్వ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే అప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ మ్యాక్సిమం డిమాండ్ రెండింటిలో కంపేర్ చేస్తే ఎవరి వాల్యూ ఎక్కువ ఉంటుంది? ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం డిమాండ్. ఒకవేళ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం డిమాండ్ అంటే చూడండి, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం డిమాండ్ కంటే. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం డిమాండ్ ఉంది, లేటెస్ట్ ఇందాక చెప్పినట్టుగా మ్యాక్సిమం డిమాండ్ 900 మెగావాట్లు, ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1000 మెగావాట్లు. ఇప్పుడు చూడండి, లోడ్ ఫ్యాక్టర్ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్, న్యూమరేటర్లో యావరేజ్ లోడ్, ఇక్కడ డినామినేటర్లో 900, ఇక్కడ డినామినేటర్లో 1000. డినామినేటర్లో వెయిట్ పెరిగిందంటే మనకు ఆ ఫార్ములా వాల్యూ ఏమైపోతుంది? తగ్గిపోతుంది అన్నట్టు కదా. అంటే ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అనేది సాధారణంగా లోడ్ ఫ్యాక్టర్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే రిజర్వ్ ఉన్నచో మనకి ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అనేది లెస్ దెన్ లోడ్ ఫ్యాక్టర్. ఎందుకనంటే రిజర్వ్ని కూడా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్లో వెయిట్ పెరిగిపోతుంది, ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది అనమాట. అర్థమైందా? ఒకవేళ రిజర్వ్ జీరో ఉంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్, ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు లోడ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఒకవేళ రిజర్వ్ కెపాసిటీ ఉంటే కనుక ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది మ్యాక్సిమం డిమాండ్ వల్ల కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అనేది లోడ్ ఫ్యాక్టర్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అయితే యూటిలైజేషన్ ఫ్యాక్టర్లో ఇప్పుడు ఇది రాసుకొని దీంట్లో ఇంకొక పాయింట్ రాసుకోవచ్చు అనమాట. ఏంటంటే ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ అని చెప్పి చెప్తారనమాట. ఏమన్నాను? ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ అని చెప్పాను. ఒకవేళ ఇఫ్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1 అయిపోతే 1 ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ ఏమైపోతుంది? లోడ్ ఫ్యాక్టర్ అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా ద్వారా కూడా నేను ప్రూవ్ చేస్తున్నా. ఇఫ్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ 1 అయిందంటే ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఫ్యాక్టర్. యూటిలైజేషన్ 1 ఎప్పుడైతుంది అయ్యా? యూటిలైజేషన్ ఫ్యాక్టర్ 1 ఎప్పుడైతుంది? ఎప్పుడైతే రిజర్వ్ జీరో అవుతుందో అప్పుడే కదా. రిజర్వ్ జీరో అయినప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ మ్యాక్సిమం డిమాండ్కి ఈక్వల్ అవుతుంది, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది, ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు లోడ్ ఫ్యాక్టర్. చూడండి అసలు ఎంత రౌండ్ ట్విస్ట్ తిరిగినట్టుగా ఉన్నది. అంత కాన్సెప్ట్ సింపుల్, మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికల్లా. ఓకే, అలా మనకి ఫార్ములాస్ డిసైడ్ చేస్తాం అనమాట. అవునా? నెక్స్ట్ చూడండి, లాస్ట్ డెఫినేషన్ ఓవరాల్గా ఇది ప్లాంట్ యూజ్ ఫ్యాక్టర్ అనబడి ఒక డెఫినేషన్ అనమాట. ఈ ప్లాంట్ యూజ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ మన ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ లాంటిది. కాకపోతే దీంట్లో ఏంటంటే చూడండి, ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్లో ప్లాంట్ యూజ్ ఫ్యాక్టర్ లేదా ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటారు. టోటల్ కేడబ్ల్యూహెచ్ అంటే టోటల్ ఎనర్జీ జనరేటెడ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ దట్ సో అండ్ సో. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ప్లాంట్ యూజ్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఎట్లా తీసుకుంటారంటే యాన్యువల్గా తీసుకుంటారు అనమాట, ఇయర్లీ తీసుకుంటారు అనమాట. ఓకే, జనరల్గా ఇయర్లీ తీసుకుంటారు అనమాట. సో టోటల్ కేడబ్ల్యూహెచ్ ఇన్ ఇయర్, ఒక సంవత్సరంలో మొత్తం ఎన్ని యూనిట్ల విద్యుత్తుని నువ్వు జనరేట్ చేసినావు డివైడెడ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంటూ ఆపరేటింగ్ టైం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఆపరేటింగ్ టైం. అదే యాన్యువల్ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే మనం ఎట్లా తీసుకుంటాము? టోటల్ కేడబ్ల్యూహెచ్ ఇన్ ఇయర్ యాజ్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంటూ 8760 తీసుకునేటోళ్ళం. మనకి యాన్యువల్ లోడ్ ఫ్యాక్టర్ అయినా కానీ యాన్యువల్ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అయినా కానీ
పైన ఏముంటుంది, ఎనర్జీ జనరేటెడ్ ఇన్ 1 ఇయర్ డివైడెడ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంటూ 1 ఇయర్లో ఎన్ని గంటలు ఉన్నాయి, 8760. ఇప్పుడు 1 ఇయర్ మొత్తం కూడా 24 గంటలు ఇంటూ 12 నెలలు, అంటే 24 గంటలు ఇంటూ 30 రోజులు ఇంటూ 12 నెలలు చేస్తే నీకు 8760 వస్తుంది. అంటే 365 రోజులు ఇంటూ 24 గంటలు చేస్తే నీకు ఇదే వస్తుంది అనమాట. అది 8760. ఈ టోటల్ గంటలు ఒక పవర్ ప్లాంట్ని నువ్వు ఆపరేట్ చేస్తావా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒక కంప్లీట్ సంవత్సరంలో ఉన్నటువంటి కంప్లీట్ 365 రోజులకి 365 రోజులు బై నీకు ఒక ప్లాంట్ని నువ్వు ఆపరేషన్ పెడతావు, అది కూడా 24 గంటలు ఫుల్గా పెడతావా? అంటే ఇక దానికి మెయింటెనెన్స్ అవసరం లేదా, రిపేర్లు ఉండవా, ఏమి చూసుకునేది ఉండదా, ఆఫ్ చేసేది ఉండదా, షట్ డౌన్ ఉంటుందా, ఉండదా? ఉంటాయి కదా. మరి అవన్నీ కలుపుకుంటే నువ్వు యాక్చువల్గా నువ్వు ఆపరేట్ చేస్తున్నటువంటి టైం ఎంత ఉంటుంది, 8760 అంటే ఈ 7000 గంటలు ఎంతో ఉంటుంది. ఎందుకంటే మధ్యలో రిపేర్ చేస్తాం, ఆపుతాం, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, మెయింటెనెన్స్ చేయాలి కదా. సో అలా మెయింటెనెన్స్, ఈ రిపేర్స్ వల్ల ఆపి మనము ఆ బ్యాలెన్స్ టైం ఏదైతే వాడినామో దాన్ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఇది ప్లాంట్ యూస్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. కానీ ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అట్లా కాదు. ఇప్పుడు 1 ఇయర్ అంటే 1 ఇయర్లో టోటల్ హవర్స్ చేసేస్తాం. అప్పుడు చెప్పండి, మనకు ఆపరేటింగ్ టైం అనేది ఈ టైం కంటే తక్కువగా ఉంటుంది కదా. అప్పుడు ఏమైపోయింది, మనకు డినామినేటర్లో వెయిట్ తగ్గిందంటే ప్లాంట్ యూస్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది అన్నట్టే కదా. సో ఇక్కడ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ప్లాంట్ యూస్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో ఇది నార్మల్గా అయితే <1 ఉంటుంది. ఓకే, సాధారణంగా <1 ఉంటుంది. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కూడా <1 ఉంటుంది. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ 1 ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే రిజర్వ్ లేనప్పుడు. రిజర్వ్ ఉంటే మాత్రం <1 ఉంటుంది. ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ కూడా సాధారణంగా <1 ఉంటుంది. లోడ్ ఫ్యాక్టర్ అయినా <1 ఉంటుంది. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ మాత్రమే <1 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వేరే < నీకు ఇక్కడ మాత్రమే వస్తుంది. ఓకేనా. ఈ ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కూడా <1 ఉంటుంది. కానీ మనము ఆపరేటింగ్ టైం అంటే ఏంటిది, ఈ రిపేర్ టైమ్స్, మెయింటెనెన్స్ టైమ్స్ అని కూడా తీసేస్తే మనకు ఓవరాల్గా కింద టైం పీరియడ్ తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు ప్లాంట్ యూస్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. అంటే ప్లాంట్ యూస్ ఫ్యాక్టర్ అనేది ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ కంటే ఎక్కువగా ఉంటుంది వాల్యూ. ఓకే, ప్లాంట్ యూస్ ఫ్యాక్టర్ అనేది ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ కంటే ఎక్కువగా ఉంటుంది వాల్యూ. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ కింద రాసుకోవాలి. ఓకేనా. సో మన జనరేషన్ ఎకనామిక్స్ టాపిక్ సంబంధించినంత వరకు ఇంత పూర్తి చదువుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఈ నోట్స్ అన్ని కూడా చక్కగా రాసుకోండి నీట్గా. అది దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంతకంటే మీకు బెటర్గా ఏ టెక్స్ట్ బుక్లో కానీ ఏ ఇన్స్టిట్యూట్ మీటింగ్లో కూడా దొరకదు. ఓకేనా. సో ఇదంతా అయిపోయింది, రాసుకున్నారు అని అంటే ఏం చేద్దామంటే దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఎక్కువ కాదు, కొన్ని ఇంపార్టెంట్ వర్క్ మాత్రమే చూద్దాము. ఓకే, ఇవన్నీ కూడా మీరు చాలా సులువుగా మీరు అప్లై చేసుకొని చేసుకోగలుగుతారనమాట. ఇప్పటివరకు చదువుకున్న కాన్సెప్ట్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి అన్నది, ప్రాబ్లమ్స్ మరియు క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా వస్తాయని ఒక అవగాహన వస్తుంది. వీటిని చూద్దాం. ఇవన్నీ కూడా మంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ క్వశ్చన్లో, ద కనెక్టెడ్ లోడ్ ఆఫ్ ఎ కన్జ్యూమర్. ఒక కన్జ్యూమర్ ఉన్నాడట, వాడి కనెక్టెడ్ లోడ్ ఎంత ఉన్నాడు అని అంటుండు, 2 కిలోవాట్ కనెక్టెడ్ లోడ్ ఉందంట. ఓకే, అండ్ హిజ్ మ్యాక్సిమం డిమాండ్ ఈజ్ 1.5 కిలోవాట్. వాడి యొక్క ఎండి మ్యాక్సిమం డిమాండ్ 1.5 కిలోవాట్ అన్నాడు. ఇప్పుడు వీడి లోడ్ ఫ్యాక్టర్ ఏంది అని అడుగుతున్నాడు. ఇది యాక్చువల్లీ లోడ్ ఫ్యాక్టర్ కాదు, మిస్టేక్ వచ్చింది, డిమాండ్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, డిమాండ్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. సో డిమాండ్ ఫ్యాక్టర్ ఎట్లా డిసైడ్ చేస్తావు? డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? డిమాండ్ ఫ్యాక్టర్ అంటే మనకి టోటల్ కనెక్టెడ్ లోడ్లో మ్యాక్సిమం డిమాండ్ ఎంత అన్నదే కదా డిమాండ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మన మ్యాక్సిమం డిమాండ్ ఎంత, 1.5 కిలోవాట్. కనెక్టెడ్ లోడ్ ఎంత, 2 కిలోవాట్. 1.5ని హాఫ్ చేస్తే ఎంత, 0.75 కదా. సో ఇది డిమాండ్ ఫ్యాక్టర్. ఇది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మన ఆ పలానా ఫార్ములా ఏదైతే ఉందో డిమాండ్ ఫ్యాక్టర్ అనే ఫార్ములాని ఇట్లా ఇస్తాడనమాట. క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్లో ఏముంది, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ లోవర్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేషన్. అంటే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేషన్ అన్న కాస్ట్, దానికి అయ్యే ఖర్చు అనేది తక్కువ కావాలంటే ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్, ఈ లోడ్ ఫ్యాక్టర్స్, ఈ 2 ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉండాలని 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఆప్షన్ ఏ చూస్తే లోడ్ ఫ్యాక్టర్, డైవర్సిటీ ఫ్యాక్టర్ షుడ్ బి లో అన్నాడు. అంటే 2 లో ఉండాలన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, లోడ్ ఫ్యాక్టర్ లో ఉండాలి, డైవర్సిటీ ఫ్యాక్టర్ హై అన్నాడు. సి ఆప్షన్ ఏమో లోడ్ ఫ్యాక్టర్ హై ఉండాలి, డైవర్సిటీ ఫ్యాక్టర్ లో ఉండాలి. ఆప్షన్ డి ఏమన్నాడు, 2 లోడ్ అండ్ డైవర్సిటీ ఫ్యాక్టర్ 2 కూడా హై ఉండాలన్నాడు. మన ఆన్సర్ ఏంటిది, బోత్ లోడ్ ఫ్యాక్టర్ అండ్ డైవర్సిటీ ఫ్యాక్టర్ షుడ్ బి హై కదా. ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు కాస్ట్ తగ్గాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం తగ్గాలంటే లోడ్ ఫ్యాక్టర్ తగ్గాలి. సో ఈ లోడ్ ఫ్యాక్టర్ తగ్గించుకోవడానికి అనేకమైన మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే డైవర్సిటీ ఫ్యాక్టర్. మనకి కాస్ట్ అనేది తగ్గాలి అని అంటే లోడ్ ఫ్యాక్టర్ పెరగాలి. లోడ్ ఫ్యాక్టర్ పెంచుకోవడానికి మనకు అనేకమైన పద్ధతులు ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ని పెంచుకోవడం. సో
డైవర్సిటీ ఫ్యాక్టర్, లోడ్ ఫ్యాక్టర్ రెండు పెరిగినప్పుడు మనకి అంటే రెండు పెరిగినా కూడా మనకి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది మనకి రిక్వైర్డ్, మనకు కావాల్సిన సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ వన్. ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, పవర్ ప్లాంట్ ఏ రిజర్వ్ జనరేటింగ్ కెపాసిటీ విచ్ ఈస్ నాట్ ఇన్ సర్వీస్ బట్ ఇన్ ఆపరేషన్. ఇప్పుడు ఒక జనరేటింగ్ కెపాసిటీ ఆపరేషన్ అంటే ఏందా, జనరేటర్ స్టార్ట్ అయింది, అది వర్క్ చేయడం స్టార్ట్ చేసింది, కానీ నాట్ ఇన్ సర్వీస్ అంటే అది మనకి సర్వీస్ ఇవ్వట్లేదు. ఒక జనరేటర్ ఇవ్వాల్సిన సర్వీస్ ఏంటిది, మనకు పవర్ స్టేషన్లో లోడ్కి సప్లై ఇవ్వడమే కదా ఇవ్వాల్సిన సర్వీస్. సో అది స్టార్ట్ అయినప్పటికీ అది ఇంకా లోడ్కి సప్లై ఇవ్వట్లేదు అంటే అది ఎటువంటి రిజర్వ్ కావాలి, హాట్ రిజర్వ్, స్పిన్నింగ్ రిజర్వ్, కోల్డ్ రిజర్వ్, ఫర్మ్ పవర్. హాట్ రిజర్వ్ ఇస్ ద రైట్ ఆన్సర్. హాట్ రిజర్వ్ అంటే అదే కదా, విచ్ ఈస్ రన్నింగ్ బట్ నాట్ కనెక్టెడ్ టు ది బస్ బార్, అంటే ఇంకా లోడ్కి కనెక్ట్ చేయలేదు. లోడ్కి కనెక్ట్ చేసిన తర్వాత విచ్ ఈస్ రెడీ టు టేక్ ద లోడ్, అది స్పిన్నింగ్ రిజర్వ్. అర్థమైందా? ఓకే, సో హాట్ రిజర్వ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది ఎరేజ్ చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం డిమాండ్ ఆఫ్ ఎ కన్జ్యూమర్ ఈస్ 2 కిలోవాట్ అట. ఒక కన్జ్యూమర్ యొక్క మ్యాక్సిమం డిమాండ్ ఎండి ఇచ్చేసినాడు, ఎంత అంట 2 కిలోవాట్ అన్నాడు. ఓకే, అండ్ హీస్ డైలీ ఎనర్జీ కన్జంప్షన్ ఈస్ 24 కిలోవాట్. అంటే అతను రోజువారీగా ఒక రోజులో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటాడు అంటే 24 కిలోవాట్ అవర్ అనమాట. 24 కిలోవాట్ అవర్ అంటే ఏందన్నట్టు 24 యూనిట్లు, 24 యూనిట్లు కరెంట్ కాలుస్తాడు అనమాట రోజు, ఎలక్ట్రికల్ విద్యుత్తుని కాలుస్తాడు అనమాట వాడు. ఓకే, దెన్ అతని యొక్క లోడ్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డైలీ ఎనర్జీ కన్జంప్షన్. డైలీ ఎనర్జీ కన్జంప్షన్ ఎంత, 24 యూనిట్స్ లేదా 24 కిలోవాట్స్ అని కూడా చెప్పచ్చు, కిలోవాట్ అవర్ అని కూడా చెప్పచ్చు. సో లోడ్ ఫ్యాక్టర్ కావాలన్నాడు. ఇప్పుడు లోడ్ ఫ్యాక్టర్ అంటే ఒకటి చెప్పడం జరిగింది. లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ కదా లోడ్ ఫ్యాక్టర్ అంటే. యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్. ఇప్పుడు యావరేజ్ లోడ్ అంటే ఎట్లా ఇస్తాము, యావరేజ్ లోడ్ అంటే ఒక రోజులో, ఇప్పుడు డైలీ యావరేజ్ లోడ్ కావాలి, ఎందుకంటే ఇక్కడ డైలీ అనేది చెప్పేసి ఇచ్చాడు కాబట్టి డైలీ యావరేజ్ లోడ్ కావాలి. ఒక రోజులో అతని యావరేజ్ లోడ్ ఎంత, ఆ రోజులో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకున్నాడు, ఎనర్జీ ఇన్ 24 అవర్స్ డివైడెడ్ బై 24 అవర్స్ చేస్తే అతని యొక్క యావరేజ్ లోడ్ వస్తుంది. ఒక రోజులో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటున్నాడు, 24 కిలోవాట్ అవర్ లేదా 24 యూనిట్స్. సో 24 కిలోవాట్ అవర్ డివైడెడ్ బై ఒక రోజులో 24 యూనిట్స్, 24 అవర్స్ 24 క్యాన్సల్, 1 కిలోవాట్. సో అతని యొక్క యావరేజ్ లోడ్ ఎంత, యావరేజ్గా అతను ఎంత లోడ్ వాడుతున్నాడు ఒక రోజులో 1 కిలోవాట్. అతని మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఒక రోజులో 2 కిలోవాట్. అతని యావరేజ్ లోడ్ ఎంత 1 కిలోవాట్. ఇప్పుడు అతని లోడ్ ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది, యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0.5. 0.5 అనేది అతని లోడ్ ఫ్యాక్టర్. దీన్ని పర్సంటేజ్లో అడుగుతున్నాడు. సో ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే వచ్చేటిదే పర్సంటేజ్, 50%, విచ్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు జనరల్గా అడుగుతారు అనమాట. నెక్స్ట్ ద ఏరియా, ఒక ఏరియా కవర్డ్, స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాము ఇక్కడ, కవర్డ్ COVERED. ఓకే, ద ఏరియా కవర్డ్ బై లోడ్ డ్యూరేషన్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు ద, లోడ్ డ్యూరేషన్ కర్వ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. లోడ్ డ్యూరేషన్ కర్వ్ అంటే మనకి లోడ్ కర్వ్ లాంటిది. లోడ్ డ్యూరేషన్ కర్వ్ అంటే సేమ్ లైక్ లోడ్ కర్వ్, కాకపోతే లోడ్స్ అనేటివన్నిటి కూడా మనము అసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగా అరేంజ్ చేసి ఉంటాయి అనమాట. ఈ విధంగా ఇది లోడ్ డ్యూరేషన్ కర్వ్ అనమాట. లోడ్ డ్యూరేషన్ కర్వ్లో ఏం చేస్తామంటే ఒక రోజులో మనకి వచ్చినటువంటి లోడ్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తామంటే అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ మ్యాక్సిమం డిమాండ్ ఫస్ట్ పెడతారు. మ్యాక్సిమం డిమాండ్ ఎంతసేపు ఉంది, లెట్ అస్ సే ఒక రోజులో 2 గంటల సేపు నీకు మ్యాక్సిమం డిమాండ్ వచ్చింది, ఎంతనో 10 కిలోవాట్ మ్యాక్సిమం డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత 8 కిలోవాట్ డిమాండ్ వచ్చింది మనకి, ఇది ఎంతసేపు, ఇది 1 గంట సేపు వచ్చింది. ఆ తర్వాత అట్లా 24 అవర్స్ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తారన్నమాట. టోటల్గా ఎన్ని గంటలు ఎంతెంత లోడ్ అకరైందని చెప్పేసి దాన్నే లోడ్ డ్యూరేషన్ కర్వ్ అంటారన్నమాట. ఈ లోడ్ డ్యూరేషన్ కర్వ్ కూడా యాక్చువల్గా లోడ్ కర్వ్ నుంచే తీస్తారన్నమాట. లోడ్ కర్వ్ నుంచే తీస్తారు. సో లోడ్ డ్యూరేషన్ కర్వ్ నుంచి లోడ్ కర్వ్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ దాదాపుగా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే లోడ్ డ్యూరేషన్ కర్వ్లో నీకు ఆర్డర్ ఏ టైంకి ఎంత ఉందనేది మనకు తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం 12 గంటలకు ఎంత లోడ్ ఉందంటే ఆ విషయం మనకు తెలియదు. కానీ ఒక 8 కిలోవాట్ లోడ్ అనేది ఎన్ని గంటలు ఉందో ఒక రోజులో అనేది మాత్రం తెలుస్తుంది. ఈ పలానా అమౌంట్ ఆఫ్ లోడ్ ఒక రోజులో ఎన్ని గంటల పాటు మనకు అవైలబుల్ ఉంది అనేది మాత్రం తెలుస్తుంది. అదే ఒక లోడ్ డ్యూరేషన్ కర్వ్. అది తప్పిస్తే మిగతా అంత ఇన్ఫర్మేషన్ అంతా ఒకటే. ఇప్పుడు ఒక లోడ్ డ్యూరేషన్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా ఏం చెప్తుంది అంటే ఆ కంప్లీట్గా ఎంత ఎనర్జీ, ఎన్ని యూనిట్ల ఎనర్జీ, ఎన్ని కిలోవాట్ అవర్స్ ఎనర్జీ నువ్వు జనరేట్ చేసావన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట మనకి. ఓకే, సో ఏరియా కవర్డ్ బై లోడ్ డ్యూరేషన్ కర్వ్ కావచ్చు, లోడ్ కర్వ్ కావచ్చు. ఈ రెండింటి యొక్క ఏరియాలో ఏం దొరుకుతుంది, ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తాము లేదా ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకున్నాము. యూనిట్ ఏంటిది, ఎనర్జీ జనరేటెడ్ లేదా ఎనర్జీ కన్జ్యూమ్డ్ యొక్క KWH అని అంటారు, లేదా యూనిట్స్ అని కూడా అనొచ్చు అనమాట. అర్థమైందా?
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ పవర్ ప్లాంట్ విత్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.5 అని చెప్పి అంటున్నాడు అనమాట. ఒక పవర్ ప్లాంట్కి లోడ్ ఫ్యాక్టర్ ఎంత ఉందంట 50%, అంటే 0.5 అన్నాడు అనమాట. లోడ్ ఫ్యాక్టర్ ఎంత 0.5 ఉందంట. ఓకే, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఎనర్జీ ఆఫ్ 16,000 మెగావాట్ అవర్. 16,000 ఇంటూ 10 లక్షలు చేస్తే ఎంత వస్తుందో అన్ని యూనిట్లు అనమాట. ఓకే, అన్ని వాట్ అవర్స్ అనమాట. సో 16,000 మెగావాట్ అవర్ విత్ అ మ్యాక్సిమం డిమాండ్ ఆఫ్ 8,000 కిలోవాట్. సో రాసేయండి ఇక్కడ ఎనర్జీ జనరేషన్ ఎంత, ఎనర్జీ జనరేషను ఎన్ని యూనిట్లు 16,000 మెగావాట్ అవర్లు. మ్యాక్సిమం డిమాండ్ ఎంత అన్నాడు 8,000 కిలోవాట్లు. ఓకే, 8,000 కిలోవాట్లు ఓవర్ ఏ టైం పీరియడ్. ఫర్ హౌ మెనీ అవర్స్ హ్యాస్ ద ప్లాంట్ బీన్ ఇన్ ఆపరేషన్. అంటే వీడు ఏమంటున్నాడంటే ఒక పలానా పవర్ స్టేషన్కి లోడ్ ఫ్యాక్టర్ ఇంత ఉందంట, అది ఇంత పవర్ జనరేట్ చేసి ఇంత ఎనర్జీ జనరేట్ చేసిందంట, అండ్ దాని యొక్క మ్యాక్సిమం డిమాండ్ ఇంత ఉండేనంట, అసలు అది ఎన్ని గంటల పాటు ఆపరేషన్లో ఉండేది అని నీకు ఒక పాయింట్ ఇచ్చాడనమాట, ఒక పాయింట్ అడుగుతున్నాడు అనమాట. సో దానికి ఏం చేద్దామనంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ అన్నింటినీ కూడా ఒక కామన్ యూనిట్లోకి తీసుకురావాలి. ఏంటా కామన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మెగావాట్ ఉంది, ఈడ కిలోవాట్ ఉంది. సో ఏదర్ దీని కిలోవాట్లో కన్వర్ట్ చేయాలి, దీని మెగావాట్లో కన్వర్ట్ చేయాలి. సో 8 తర్వాత 3 సున్నాలు ఉన్నాయి. సో 3 సున్నాలు కిలోవాట్కి కలిపితే ఏమైపోతుంది, సో కిలోవాట్ అంటే ఆల్రెడీ 3 సున్నాలు అన్నట్టు, మొత్తం 1 2 3 4 5 6 6 సున్నాలు అంటే ఏంటన్నట్టు మెగా అంటారు అనమాట. సో 8,000 కిలోవాట్స్ని 8 మెగావాట్ అని కూడా రాయొచ్చు అనమాట. ఈ విధంగా కూడా రాయడం మనకి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ లోడ్ ఫ్యాక్టర్ అంటే మనకు తెలుసు. లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంది, ఎనర్జీ జనరేటెడ్ ఇన్ టీ అవర్స్ డివైడెడ్ బై మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ టీ అవర్స్ అని చెప్పాను కదా. అంటే టీ అవర్స్లో ఎంత ఎనర్జీ జనరేట్ చేసామో డివైడెడ్ బై ఒకవేళ ప్లాంట్ని మ్యాక్సిమం కెపాసిటీ వద్ద టోటల్ టీ అవర్స్ కానీ ఆపరేట్ చేసి ఉంటే నీకు ఎంత ఎనర్జీ వచ్చేది. ఈ యొక్క రేషియోనే కదా మనం లోడ్ ఫ్యాక్టర్ అంటాము. అవును సార్, మరి కనిపెడదాం. సో నీకు ఏమేమి తెలుసు, నీకు ఎనర్జీ జనరేటెడ్ ఎంతనో తెలుసు. ఈ టీ అవర్స్లో టోటల్ టైంలో ఎంత ఎనర్జీ జనరేట్ చేసినామో 16,000 మెగావాట్ అవర్లు జనరేట్ చేసినాము. మ్యాక్సిమం డిమాండ్ తెలుసు ఎంత 8 మెగావాట్లు. లోడ్ ఫ్యాక్టర్ తెలుసు ఎంత 50%. టైము తెలియదు, ఇది ఒక్కటే మనకు కావాల్సింది. ఓకే, ఈ ఎనర్జీ ఇంటి ఇది మొత్తం ఒకటే. సో నాకు టీ కావాలంటే ఏం చేయాలి, ఈ టీని పైకి పంపించాలి, ఈ లోడ్ ఫ్యాక్టర్ కిందికి వచ్చేస్తుంది. సో టోటల్ టైమ్ ఆఫ్ ఆపరేషన్ కావాలంటే ఎనర్జీ జనరేటెడ్ ఇన్ టీ అవర్స్ డివైడెడ్ బై మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ లోడ్ ఫ్యాక్టర్ చేస్తే అయిపోయా. సో ఎనర్జీ ఎంత 16,000 మెగావాట్ అవర్లు డివైడెడ్ బై 8 మెగావాట్లు మ్యాక్సిమం డిమాండ్. లోడ్ ఫ్యాక్టర్ ఎంత 0.5 అంటే దీన్ని 1/2 అని కూడా రాయొచ్చు కదా. 1/2 అంటే ఈ 2 పైకి పోతే ఏమైపోతుంది, సో ఓవరాల్గా నీకు ఏమైపోతుంది 8 ఇక్కడ ఇంటూ 2 అయిపోతుంది. 2 1s 2 4s 4 1s 4 4s. సో నీకు ఎంత వచ్చింది 4,000 అవర్స్ వచ్చేసింది. ఓవరాల్గా ఆన్సర్ 4,000 గంటలు. అంటే ఈ పలానా ప్లాంట్ని 4,000 అవర్స్ మనం ఆపరేట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ఇదే మనకి లాస్ట్ క్వశ్చన్ కూడా. ఈ క్వశ్చన్ ఏమంటున్నాడంటే డైలీ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్ ఇస్ 720 మెగావాట్ అవర్స్ అనమాట. అంటే ఒక రోజులో అంటే ఎన్ని గంటల్లో ఎనర్జీ ఇన్ 24 అవర్స్ ఇస్తున్నాడు వాడు. సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ ఇన్ 24 అవర్స్ ఎంత ఎనర్జీ వచ్చిందంట 720 మెగావాట్ అవర్ యూనిట్లు వచ్చినాయి అనమాట. ఇన్ని యూనిట్లు అంటే ఇన్ని మెగావాట్ అవర్లు ఎనర్జీ మనము జనరేట్ చేయడం జరిగింది. అంటే లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.6, లోడ్ ఫ్యాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత 0.6 అంటే సింపుల్గా చెప్పాలంటే 60% అనమాట. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిమాండ్ ఆఫ్ ద పవర్ స్టేషన్, ఒక పవర్ స్టేషన్ యొక్క మ్యాక్సిమం డిమాండ్ ఎంత అన్నాడు. మనకు ఆల్రెడీ లోడ్ ఫ్యాక్టర్ అంటే తెలుసు. లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, మనకి ఎనర్జీ జనరేటెడ్ ఇక్కడ డైలీ అని ఇచ్చాడు కదా. సో ఎనర్జీ జనరేటెడ్ ఇన్ 24 అవర్స్ మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ టైం ఎంత 24 అవర్స్. ఎందుకంటే ఆల్రెడీ వాడు నీకు డైలీ అని ఒక టర్మ్ ఇచ్చేసింది. డైలీ అన్నాడంటే ఇంక అంతే, టైం 24 తీసేసుకోవాలి. సో నీకు కావాల్సింది మ్యాక్సిమం డిమాండ్ కావాలి. అంటే మ్యాక్సిమం డిమాండ్ ఇటు పంపించాలి, లోడ్ ఫ్యాక్టర్ ఇటు పంపించాలి. సో మ్యాక్సిమం డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఇన్ 24 అవర్స్ ఎంత 720 డివైడెడ్ బై లోడ్ ఫ్యాక్టర్ ఎంత 0.6. 0.6ని మనము 6/10 అని కూడా రాయొచ్చు కదా. 6/10ని మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది 3/5 అని కూడా రాయొచ్చు దీన్ని, అవునా. ఎందుకంటే 2 3s 2 5s అయిపోతుంది, అవునా. 3/5 అని కూడా రాయొచ్చు. సో నేను లోడ్ ఫ్యాక్టర్ని ఏమని రాస్తాను అంటే 3/5. సో 3/5 అంటే ఈ 5 పైన ఇంటూ అయిపోతుంది కదా, ఇక్కడ ఇంటూ అయిపోతుంది. 5 ఇక్కడ పైకి ఇంటూ వచ్చేస్తుంది, ఇంటూ 24 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేయొచ్చు అనుకుంటా. చేస్తే ఎట్లా వస్తుంది, ఈ 3 1s ఇది ఎంత పోతుంది
సో ఇది మనకి 240లో పోతుంది అనమాట. 3 అనేది 240, ఎందుకంటే 3 × 24 72 00 240. ఓకే, సో 240 ఆల్రెడీ కింద 24 ఉంది, 24 ఇది 10 టేబుల్లో పోతుంది. 10 × 5 50 మెగావాట్స్ అనేది మనకి టోటల్ మ్యాక్సిమం డిమాండ్ అనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో సాధారణంగా మనకి ఇట్లా వస్తాయి అనమాట క్వశ్చన్స్ అనేటివి కూడా జనరేషన్ ఎకనామిక్స్ సంబంధించిన. సో దట్స్ ఇట్ ఫర్ కంప్లీట్లీ జనరేషన్ ఎకనామిక్స్.